సదాశివపేట పట్టణ పరిధిలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశం గర్వించదగ్గ వ్యక్తి అని అందరూ స్వామి వివేకానంద బాటలోనే నడవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వీరశైవ చౌకీ మఠం అధ్యక్షులు కోశాధికారి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మల్లన్న, వీరేశం, ప్రధాన కార్యదర్శి వీరేశం, మండల అధ్యక్షుడు పెద్దగొల్ల, కౌన్సిలర్ శివకుమార్, ఆంజనేయులు, చంద్రశేఖర్, పృథ్వీరాజ్, శివకుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మా మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వక స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామి వివేకానంద యొక్క అడుగు జాడలో నడిచేదానికి ప్రతిరూపంగా విగ్రహాన్ని పెట్టుకొని మన సదాశివపేటలో యువతరం అంతా కూడా రేపటి రాబోయే తరంలో భారతదేశంలో అయితే మార్పు జరిగే దాంట్లో ముఖ్యంగా సదాశివపేట వంతు కూడా ఉండేదానికి స్వామి వివేకానంద ఆలోచన విధానాన్ని ప్రపంచ దేశాల్లోనే చాటి చెప్పిన వ్యక్తి, మహనీయుడు, మహాత్ముడు, అయితే భారతదేశానికి మణికిరీటం లాంటి వ్యక్తి స్వామి వివేకానందుడు. వారి యొక్క సేవలను గుర్తించి యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు జయంతి సందర్భంగా యూత్ డేగా ప్రకటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యువకు సంబంధించినటువంటి యువజన వారోత్సవాలుగా డిక్లేర్ చేసి యువజన వారోత్సవాలకు సంబంధించి యువకులు దృఢంగా వారి యొక్క శక్తిశాలిగా ఉండాలని చెప్పేసి క్రీడాోత్సవానికి ముందుగా ఈ యొక్క స్వామి ధన్యవాదాలు. వివేకానందుడి జయంతి సందర్భంగా ఇక్కడ పాల్గొనేటువంటి మిత్రులు 83, 84 విద్యార్థులందరూ కలిసి ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం యువతకి ఆదర్శం. వివేకానందుడు ఈరోజు మన భారతదేశానికి కాకుండా ప్రపంచ దేశాలు అన్ని దేశాలకు సంబంధించిన యువతకు ఆయన మార్గదర్శకుడు. ఆయన ఏవైతే విద్యార్థులకు సంబంధించి యువతకు సంబంధించి బోధనలు చేసిందో అవి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.